గురుగారు, సుందరకాండ పారాయణ చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటారు. అయితే వివిధ సమస్యల పరిష్కారానికి ఏ ఘట్టాలని పారాయణ చేయాలి? సుందరకాండ మానవ జీవితంలో మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారాన్ని అందించే అద్భుతమైన విజ్ఞానం. భూత ప్రేత పిశాచముల యొక్క బాధ నుంచి బయటపడాలి అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేసి లంకిణిని వధించిన ఘట్టాన్ని పారాయణ చేయమని చెబుతారు. అలానే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సీతా దర్శన సర్గ 15వ సర్గలో తాం సమీక్ష విశాలాక్షిం అంటూ సీతమ్మ గురించి 14వ సర్గలో పూర్తిగా వెతికినటువంటి హనుమంతుడు అనంతరం 15వ సర్గలో కృషించిపోయిన అమ్మవారి స్వరూపాన్ని చూస్తాడు. తర్కయామాస సీతేతి కారణై ఉపపాదిభిః. ఈమె సీత అవునా కాదా అన్న ఆలోచనలో పడతాడు. ఎందుకంటే అంతకుముందు మండోదరుని చూచే ఆమె సీత అనుకుంటాడు. కాబట్టి ఈ కథంతా ఏం తెలియజేస్తుంది అంటే సాధనా క్రమంలో నీవు సత్యాన్ని గుర్తించటం అంత సులభం కాదయ్యా. సరైన మార్గంలో నీ సాధన సాగినప్పుడు మాత్రమే సత్యమేమిటో నువ్వు గుర్తించగలుగుతావు. ఏ విధంగానైతే మండోదరుని చూచి సీత అనుకొని నేను బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలేశానా, ఇలా నిద్రపోతున్న స్త్రీలను చూడటం తప్పు కదా, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తతే శుభాశుభావస్థాసు తస్యమే సంవ్యవస్థితం అని అక్కడ ఆలోచనలో పడ్డ హనుమంతుడు 15వ సర్గలో సీతమ్మను చూచి గంతులేస్తాడు. ఆ సీతా దర్శనం నాకు జరిగింది, రాముడికి సరి అయిన జోడి ఈ సీతమ్మ అని భావిస్తాడు. ఈ 15వ సర్గను 40 రోజుల పాటు క్రమం తప్పకుండా పారాయణ చేయగలిగినట్టయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అద్భుతమైన సంపదలు నీ సొంతమవుతాయి. అలానే 27వ సర్గ త్రిజటా స్వప్నం. ఈ త్రిజటా స్వప్నాన్ని పారాయణ చేసినట్టయితే నిద్ర పట్టక పీడ కలలతో బాధపడుతున్న వారికి అద్భుతమైన ఉపశమనం దొరుకుతుంది. ఈ 27వ సర్గను 40 రోజుల పాటు పారాయణ చేయాలి. అలా పారాయణ చేస్తూ హనుమాన్ చాలీసాను కూడా ప్రతినిత్యము పారాయణ చేయగలిగితే నీకు పీడకలలు రావటం ఆగిపోతుంది, దుస్వప్నాలు దూరం అయిపోతాయి. 27వ సర్గ సీతారావణ సంవాదం. దాన్ని పారాయణ చేయగలిగితే నీలో పెరుగుతున్న కోపం అంతమవుతుంది, మానసిక స్థితి సరిగా మారుతుంది. ఇలా అనేకమైన ఘట్టాలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా నిలబడతాయి. అందుకే సుందరకాండ సకల కార్యసిద్ధికి వాల్మీకి మనకు అందించిన అద్భుతమైన విజ్ఞానము అని తెలియజేస్తారు పెద్దలు. సుందరకాండ పారాయణను ఎలా చెయ్యాలో ఆ పారాయణ క్రమాన్ని కూడా సప్తసర్గి పారాయణ అంటూ ఎలా చెయ్యాలో కూడా రోజు 7 సర్గలు నువ్వు చదువుతూ 68 రోజుల పాటు పారాయణ చేయగలిగితే 4 సార్లు మొత్తం సుందరకాండ పారాయణ చేసిన ఫలితం నీకు దక్కుతుంది. తద్వారా ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది అని తెలియజేశారు. సంగ్రహ సుందరకాండ అని ఒక్కొక్క సర్గ నుంచి ఒక్క శ్లోకాన్ని తీసుకొని 68 శ్లోకాలు పారాయణ చేస్తూ మొత్తం సుందరకాండను పారాయణ చేసే విధానం కూడా తెలియజేశారు. ఏకశ్లోకి సుందరకాండ అంటూ ధృత్యా సాగర లంఘనం హనుమతో లంకా మదోత్సారణం తత్రాశోకవనే చ మార్గణం అథ శ్రీజానకీ దర్శనం రామక్షేమ నివేదనం వనతరు ప్రధ్వంసనం సంయుగే రక్ష సంహననం పురీ ప్రదహనం రామాయణే సుందరం అంటూ ఒక్క శ్లోకంలో మొత్తం సుందరకాండ సారాంశాన్ని ఇమిడ్చి కనీసం ఈ శ్లోకాన్ని పారాయణ చేసైనా సరే మీ కార్యక్రమాలను నెరవేర్చుకోండి. ఈ శ్లోకాన్ని రోజు 108 సార్లు పారాయణ చేసి అరటిపండును నివేదన చేసి అనంతరం ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే మీ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి అని మంత్రశాస్త్రం తెలియజేసినటువంటి సత్యం. కనుక అద్భుతమైన విజ్ఞానాన్ని అధ్యయనం చేద్దాం, జీవితాన్ని
ఆనందంగా మలుచుకునే ప్రయత్నం చేద్దాం.